బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. రష్యా రాజధాని మాస్కో కాల్పులు బాంబు పేలులతో దద్దరిల్లింది. కోక్రస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 40 మంది చనిపోయారు. సుమారు 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు బాంబులు విసరడంతో కన్సర్ట్ హాల్లో మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. కన్సర్ట్ హాల్లో రష్యన్ రాక్ బ్యాండ్ ప్రోగ్రాం జరుగుతుండగా హాల్లోకి టెర్రరిస్టులు ప్రవేశించారు. కాల్పులు జరుపుతూ బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు భారీ సంఖ్యలో అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. గత 2 దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే రష్యా రాజధానిలో ఉగ్రదాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. పుతిన్ ప్రభుత్వంపై ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. కాగా రష్యాలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయం 2 వారాల క్రితమే హెచ్చరించింది. ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. రష్యా రాజధాని మాస్కో కాల్పులు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. క్రోకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 40 మంది చనిపోయారు. సుమారు 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు బాంబులు విసరడంతో కన్సర్ట్ హాల్లో మంటలు చెలరేగాయి. మనం చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు. కన్సర్ట్ హాల్ నుంచి హాహాకారాలు పెడుతూ బయటకు వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అలాగే కన్సర్ట్ హాల్ దగ్గర మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. కన్సర్ట్ హాల్లో రష్యన్ రాక్ బ్యాండ్ ప్రోగ్రాం జరుగుతూ ఉండగా హాల్లోకి టెర్రరిస్టులు ప్రవేశించారు. కాల్పులు జరుపుతూ బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు భారీ సంఖ్యలో అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. ఇప్పటికే 40 మంది వరకు మృతి చెందారు. 150 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత 2 దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే రష్యా రాజధానిలో ఉగ్రదాడి జరగడం చర్చనీయాంశంగా మారుతోంది. పుతిన్ ప్రభుత్వంపై ఈ ఉగ్రదాడి తీవ్రంగా పరిగణిస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. కాగా రష్యాలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయం 2 వారాల క్రితమే హెచ్చరించింది.